రక్షణ పొందిన మనము దేవుని సంఘంలో మనం స్వతంత్రం ఉంది కదా అని చెప్పి మనకు నచ్చినట్లుగా మనం ప్రవర్తిస్తే దైవ చట్టం అనేది ఒకటి ఉంది. దేవుడు ప్రస్తుతానికి ఎవరిని ఏమనడు. నీ తల వెంట్రుకలు కూడా లెక్క పెట్టి ఉంచాడు దేవుడు. నీ బ్రతుకులో ఎన్ని రోజులు నీ ఇష్టపూర్వకంగా ప్రార్థనకు దూరం అయ్యావు, బైబిల్కు దూరం అయ్యావు, దేవునితో పర్సనల్ రిలేషన్ దూరం అయ్యావు, దేవుని ఆజ్ఞలు ఏ ఏ విషయాల్లో ఎగ్గొట్టావో అన్ని లెక్కలు రాసుకుంటాడు ఆయన. ఎందుకు అన్ని లెక్కలు రాస్తాడు పాస్టర్ గారు అంటే, నిన్ను ప్రేమిస్తాడు గనక ఆయన. మనం ఎవరినైనా ప్రేమిస్తున్నాం అంటే వాళ్ళని పట్టించుకుంటాం కదా, వాళ్ళ ప్రతి చర్యలు గమనిస్తాం కదా. 139:1 చదవండి దయచేసి, ముగించేస్తాను. 139వ కీర్తన మొదటి వచనం చదవండి. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట లేచుట నీకు తెలియను. నీ మనస్సు, నీ తలంపులు, నీ ఆలోచనలు అన్నీ ఆయనకు తెలుసు. నువ్వు లోపలేమనుకుంటున్నావు, బయట ఏం మాట్లాడుతున్నావు ఆయనకు తెలుసు. కొందరు సాకులు చెప్పేస్తుంటారు. నాకు ఆశ్చర్యం ఏంటంటే, నీకంటే తెలివైన వాళ్ళు ఉంటారు అవతల వాళ్ళు. ఆ సాకులు న్యాయమైనవో కావో గ్రహించలేరా? ప్రభువారు ఒక ఉపమానం చెప్పారు. ఒకడు విందు సిద్ధపరిచి వీధిలోకి వెళ్ళి విందుకు రమ్మని పిలిచాడట కొందరిని. అయ్యా, కొవ్విన మాంసము సిద్ధమైంది, రకరకాల మంచి భోజనాలన్నీ బల్ల మీద ఉన్నాయి, జస్ట్ వచ్చి భోంచేయండి అని పిలవడానికి వెళితే ఒకడన్నాడు, నేను ఎద్దులు కొన్నాను, వాటిని పరీక్షించడానికి వెళ్తున్నాను అంటాడు. సాకులు చెప్పడానికైనా లాజిక్ ఉండాలిరా బాబు. ఎవడైనా కొన్నాక పరీక్షిస్తాడేంటి? పరీక్షించాక కొంటాడు. కానీ నేను ఎద్దులను కొన్నాను, వాటిని పరీక్షింప వెళ్ళుచున్నాను అంటాడు. అంటే అది న్యాయమైన కారణం కాదు. ఇంకొకడు భూమిని కొన్నాను, దాన్ని చూడడానికి వెళ్తున్నాను అంటాడు. ఎవడైనా తిక్కులోడు అలా చేస్తాడండి? చూడకుండానే డబ్బులు ఇచ్చేసి కొనేస్తాడు ఎవడైనా? భూమి అంటే ఎన్ని చూడాలి తెలుసా? ఈ రోజుల్లో ఇంకా ఎక్కువ చూడాలి. ఎవరిది పేపర్లు లేవు. మంచి ల్యాండ్ సార్ తక్కువ రేటుకి వస్తుంది, కొనుక్కోండి అంటాడు. ఎన్ని లిటికేషన్లు ఉన్నాయి దానికి మాకేం తెలుసు. అంత తక్కువకు వీడు ఎలా ఇస్తున్నాడంటే, మా పెళ్ళండి, మా పిల్ల పెళ్ళండి, అవసరమై అమ్మేస్తున్నాను అంటాడు. ఏదో చెప్తాడు. ఆ ల్యాండ్ నిజంగా అతని పేరు మీదే ఉందా? దాని ముందు ఇతనికి ఎవరు అమ్మారు, అతనికి ఎవరు అమ్మారు, లింక్ డాక్యుమెంట్స్ ఇవి, ఆ ఈసీ, కరెంట్ ఈసీ ఏది, మార్కెట్ వాల్యూ ఏది. కొన్ని 4 తరాల ముందోడు వస్తాడు, మా ముత్తాతది అంటాడు వచ్చి. ఏ లాయరు పట్టుకోలేడు దాన్ని. నువ్వెవడురా అంటే, మా ముత్తాత అని చెప్పి ఒక పేపర్ పట్టుకొస్తాడు. మా ముత్తాత అప్పుడు వీళ్ళ తాతకి అమ్మినట్టుగా దొంగ లెక్కలు పుట్టి రాయించుకుంటాడు అంటే, ఇది తేలేంత వరకు ఆ స్థలం కోర్టులో ఉంటుంది. కోర్టులో కేసు తేలుతాయా? వాయిదాల మీద వాయిదాలు, వాయిదాల మీద వాయిదాలు. ఆ స్థలం అలాగా దయ్యాల కొంపలా తయారవుతుంది. అది వీడికి ఉపయోగపడదు, వాడికి ఉపయోగపడదు, ఎవడికి ఉపయోగపడదు. పాములకి, తేలుకి, తొండలకి బాగా ఉపయోగపడతాయి ఆ స్థలాలు. ఆడు ఏం సాకు చెబుతున్నాడు? విందుకు రారా అంటే, నేను పొలం కొన్నాను, అది చూడడానికి వెళ్తున్నాను అంటాడు. అది కూడా న్యాయమైన కారణం కాదు. ఇంకొకడు కొంచెం న్యాయంగా ఉన్నట్లు కనిపించే కారణం చెప్పాడు. నేను పెళ్లి చేసుకున్నాను అన్నాడు. పెళ్లి చేసుకుంటే ఇంకా మంచిది కదా, భార్యను కూడా తీసుకొని రావచ్చు, డబల్ టికెట్. విందుకే కదా రమ్మంటుంది. నీ భోజనంతో పాటు భార్య భోజనం కూడా అక్కడే జరిగిపోతుంది. నేను ఇప్పుడే పెళ్లి చేసుకున్నాను, నేను రాలేనంటాడు. దేవుని దగ్గర కూడా నేను ప్రార్థన చేసుకోలేకపోతున్నాను, గుడికి రాలేకపోతున్నాను, దశంభాగం ఇవ్వలేకపోతున్నాను, వాక్యం చదవలేకపోతున్నాను, సువార్త చెప్పలేకపోతున్నాను, దేవునికి నచ్చినట్లుగా బ్రతకలేకపోతున్నాను అనేవన్నీ సాకులే. ఇవన్నీ దేవుడు లెక్కలు రాస్తాడు అన్నమాట.